వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వచ్చేసి ప్రజెంట్ అయితే మహాబలిపురంలో ఉన్నా. ఈ మహాబలిపురానికి మరొక నేమ్ వచ్చేసి మామలాపురం. ఈ మామలాపురం చెన్నైకి 60 కిలోమీటర్స్ దూరంలో, పాండిచేరికి 95 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇదంతా కాదు, ఇంకా దగ్గర రూట్ చెప్పాలంటే చెనగలపట్టు. అసలు చెనగలపట్టు ఎలా చేరుకోవాలి ట్రైన్ ద్వారా అనేది డీటెయిల్స్ అయితే నేను ఇచ్చాను, ఒకసారి అయితే చూడండి. చెంగల్పట్టు నుంచి మహాబలిపురం నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. చెంగల్పట్టు నుంచి మహాబలిపురం 27 కిలోమీటర్స్. మహాబలిపురం బస్ స్టాండ్ నుంచి షవ్ టెంపుల్కి అయితే 700 మీటర్స్ అయితే ఉంటుంది. షవ్ టెంపుల్కి రీచ్ అవ్వగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే టికెట్ తీసుకోవడం. మనకి షవ్ టెంపుల్ ఎంట్రీలోనే లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఈచ్ టికెట్ వచ్చి 40 రూపీస్. ఇక్కడ ఒక టికెట్ తీసుకుంటే మొత్తం మహాబలిపురంలో మాన్యుమెంట్స్ అన్నీ తిరిగేయచ్చు. ఒక టికెట్ చాలు. ఇదే షవర్ టెంపుల్. ఈ షవర్ టెంపుల్ గురించి మాట్లాడుకోవాలంటే, ఈ టెంపుల్ సముద్ర తీరంలో ఉండడం వల్ల ఈ టెంపుల్కి షవర్ టెంపుల్ అని పేరు వచ్చింది. ఈ షవర్ టెంపుల్ని పల్లవరాజు అయిన 2వ నరసింహవర్మన్ అయితే నిర్మించారు. ఈ టెంపుల్స్ని 7 పగోడాస్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్తో పాటు ఇంకా వేరే 6 టెంపుల్ కూడా ఉండేవి. అవి కాలక్రమేణా సముద్రంలో కలిసిపోవడం. ఈ షవర్ టెంపుల్లో 3 వేరు ఆలయాలు అయితే ఉన్నాయి. 2 శివునికి, 1 విష్ణుకి అయితే అంకితం చేయబడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి పెరుమాళ్ టెంపుల్. ఈ పెరుమాళ్ టెంపుల్ మహాబలిపురం బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇదే అర్జున పెనాన్స్ ఆర్ డీసెంట్ ఆఫ్ గంగా. ఇది వచ్చేసి పెరుమాళ్ టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఇండియాలోనే ఉన్న బెస్ట్ రాక్ కట్ శిల్పం. చూస్తున్నారు కదా, ఈ రాక్ మీద భగీరథుడు నేతృత్వంలో పవిత్రమైన గంగా నది స్వర్గం నుంచి భూమికి దిగిన కథ అయితే దీని మీద చెక్కారు. నెక్స్ట్ వచ్చేసి కృష్ణాస్ బటర్ బాల్. ఈ కృష్ణాస్ బటర్ బాల్ వచ్చేసి 250 టన్నుల వెయిట్, 20 అడుగుల హైటు అండ్ 16 అడుగుల వెడల్పు అయితే ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ 4 అడుగుల స్లోప్లో అయితే బ్యాలెన్స్ అయి ఉంది. ఇది వచ్చేసి మిరాకిల్ అనే చెప్పాలి. అప్పట్లో ఈ రాక్ని కదిలించడానికి పల్లవుల రాజైన నరసింహవర్మన్ ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. అలాగే 1808లో ది గవర్నర్ ఆఫ్ సిటీ ఆర్థర్ హ్యావ్లాక్ 7 ఎలిఫెంట్లను పెట్టి ఈ రాక్ని కదిలియడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. నేను కూడా ట్రై చేద్దామని చూసా, కానీ ఆ రాక్ కింద చాలామంది అయితే కూర్చున్నారు. మళ్ళీ ఎందుకు వచ్చింది ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వదిలేసా.
నెక్స్ట్ వచ్చేసి లైట్ హౌస్. అన్ని లైట్ హౌస్ల లాగానే ఈ లైట్ హౌస్కి కూడా పైకి ఎక్కడానికి అయితే ఉంటుంది. నేను వెళ్ళిన టైంలో అయితే పైకి ఎలా అయితే చేయలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ లైట్ హౌస్ చూశారు. అప్పుడు ఆ కాలంలో నరసింహవర్మన్ ట్రేడ్ చేయడానికి ఉపయోగించిన లైట్ హౌస్ అయితే ఇది. అసలు అప్పట్లో ఇది ఎలా యూజ్ చేసేవారు తెలుసా? ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళి అప్పట్లో కాగడాలు అయితే ఎలా వెలిగించేవారో దీనిపైన కూడా అట్లానే పెట్టి వెలిగించేవారు, షిప్స్కి నావిగేట్ అవుతుందని. ఇదే మెయిన్ ట్రేడింగ్కి యూజ్ చేసిన లైట్ హౌస్ అప్పట్లో. నెక్స్ట్ వచ్చేసి టైగర్ కేవ్స్. ఈ టైగర్ కేవ్స్ అయితే నేను వీడియో అయితే తీయలేదు, కానీ ఇది వచ్చేసి మహాబలిపురానికి అరౌండ్ 4.8 or 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇంకా చివరిగా వచ్చేసి పంచరథాస్. ఈ పంచరథాస్ని 16వ శతాబ్దంలో నరసింహవర్మ I మరియు అతని తండ్రి మహేంద్రవర్మన్ అయితే వీటిని ఏకశిల మీద అయితే చెక్కించారు. ఇవి వచ్చేసి మొత్తం 5 రథాలు. 1 ధర్మరాజ రథం, 2 భీముని రథం. ఈ భీముడి రథం అన్ని రథాల కంటే కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. నెక్స్ట్ అర్జున రథం, నెక్స్ట్ నకుల సహదేవ రథం, ద్రౌపది రథం. ఈ రథం అన్ని రథాల కన్నా ముందు అయితే మనం చూడొచ్చు.